జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాల పరిశీలన ప్రభుత్వ కార్యక్రమాలకు 21 తేదీ శుక్రవారం విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చేస్తున్న సందర్భంగా జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీలో ఏర్పాట్లను పరిశీలించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, సీనియర్ నాయకులు, అధికారులు, కౌన్సిల్ తదితరులు పాల్గొన్నారు. ఆడు ఓడోడు ఎవడలేదు ఏమైందో ఈ బేస్ అంటే ఇల్లు అవుతుంది ఆ చెట్లు తీస్తే మొత్తం కూలిపోదు. అన్ని బేస్మెంట్లు కట్టింది వాళ్ళు అన్ని ఏడున్నాడో తెలియదు సార్, కానీ వీళ్ళు అయితే కొంత పబ్లిక్ సిటీ చేస్తున్నారు. आपकी नहीं आया तो अच्छा करेंगे मंत्री सर జగిత్యాల పట్టణ కేంద్రంలో రేపు గౌరవ రెవెన్యూ, హౌసింగ్ మరియు ఐఎన్పిఆర్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యటన సందర్భంలో వివిధ కార్యక్రమాలలో భాగంగా జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీగా పిలువబడే గతంలోని నూకపల్లి ఇంద్రమ్మ కాలనీ, తర్వాత కేసీఆర్ గారి పేరు మీద కూడా నామకరణం చేసినాం డబుల్ బెడ్రూమ్. అది ఇప్పుడు జగిత్యాల అర్బన్ కాలనీగా పిలువబడుతుంది. సమిష్టిగా గెజెట్ కూడా వచ్చింది. ఆ కాలనీలో చాలా వసతులు అవసరం ఉన్నాయి. ఆ వసతులన్నీ చేయడానికి అక్కడ ఉన్న సమస్యలను చాలా వరకు తెలిసినవే. అందులో కొన్ని గత ప్రభుత్వ హయాంలోనే నీటి వ్యవస్థకు ట్యాంకులు, రోడ్ ఫార్మేషను, ఎలక్ట్రికల్ పోల్స్ దాదాపు 2006 నుంచి 2009 మధ్యలో కొంత అయితే, మళ్ళీ 2021 నుండి 23 మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం, ఆ తర్వాత మిగిలిపోయిన పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో గత ప్రభుత్వం బిల్డింగ్లు కట్టినప్పుడు ఇవ్వాల్సిన కొన్ని బిల్లులు 24 కోట్లు చెల్లిస్తూ, దాంతోపాటుగా నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకుల కోసం 32 కోట్లు ఒక్క డబల్ బెడ్రూమ్కి ఇవ్వడం జరిగింది. దానివలన అంతకుముందు మనం పట్టాలు ఇచ్చినా కానీ నివసించే పరిస్థితి లేని పేద ప్రజలకు నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ స్కూలు, ప్రాథమిక వైద్యం కోసం ప్రభుత్వ దవాఖాన పెట్టాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కలెక్టర్ గారికి ప్రతిపాదన చేయమన్నారు. హౌసింగ్ మినిస్టర్ గారు రాసిండ్రు. దాదాపు 50 కోట్ల అవసరం పడతాయని చెప్పి నేను సూచించిన 35 కోట్ల ప్రతిపాదన ఇప్పటికే పంపడం జరిగింది. 50 కోట్లతోటి అక్కడ స్కూల్, జూనియర్ కళాశాల వరకు 5th క్లాస్ వరకు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. హాస్పిటల్, ప్రైమరీ స్కూళ్ళు, అంగన్వాడీ సెంటర్లు, బస్ షెల్టర్, పోలీస్ స్టేషన్, అవసరమైతే టీఆర్ నగర్ అది కలిపి ఒక తహసీల్ ఆఫీస్. అంటే రెవెన్యూ కూడా జగిత్యాల కలపాల్సిన అవసరం ఉంది. మొన్న మున్సిపల్లో ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి నేను చెప్పగానే వెంటనే కలిపారు పట్టణంలో. కానీ రెవెన్యూ, పోలీస్ ఇవన్నీ కూడా కలవాలి. రెవెన్యూ కలిస్తేనే ఇవన్నీ అయితే. ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు మల్యాలకు
ప్రతి సర్టిఫికేట్ కోసం అక్కడ తహసీల్ ఆఫీస్కు పోలీస్ స్టేషన్కు పోవాల్సి వస్తుంది క్రిమినల్ కేసు కోసం. కాబట్టి రేపు జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పర్యటన ఉంటుంది. అదేవిధంగా 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ మంత్రులు కూడా వస్తూ ఉన్నారు. ఈరోజు ఆ సందర్భంలో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుల, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. రేపు ఈ జరిగే కార్యక్రమంలో అఫీషియల్ మీటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మిత్రులు రమణ గారితో కూడా వారు కూడా వస్తామని చెప్పారు. గతంలో కూడా రమణ గారు, నేను కలిసి హౌసింగ్ మినిస్టర్ని కూడా కలిసినాం. పేదవాళ్లకు సేవ చేయడానికి కార్యక్రమం గతంలో కూడా ఇదే హౌసింగ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కొంత డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనబడ్డది, కాలేదు. అలాంటివి జరగకుండా మంచిగా జరిగి పనులు చేసుకోవాలి పేదవాళ్ళకు. రెవెన్యూ సమస్యలు కూడా జగిత్యాల నియోజకవర్గంలో మోర్నపల్లి, జగన్నాథ్పూర్, దేవనపల్లి, తాట్లవాయి ఇట్లా చాలా గ్రామాలలో ఉన్నాయి. ఉదాహరణకు చెప్పిన జగిత్యాల మండలంలో ఉన్నాయి, సారంగాపూర్లో ఉన్నాయి, బీర్పూర్లో ఉన్నాయి, ఇంకా జిల్లాలో అవన్నీ ఉంటాయి. కాబట్టి రేపు రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత రెవెన్యూ, హౌసింగ్ అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత కూడా మంత్రుల రూట్ మ్యాప్ ఏం చేస్తామనేది కూడా డిస్కస్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం.